మొత్తం మీద బీసీలకు సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మేము 100% 42% రిజర్వేషన్కి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం తెలిపి తీర్మానం చేసి మేము పార్లమెంటుకు పంపుతాం, పార్లమెంటులో ఆమోదం చేయించేటువంటి దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉందా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతూ ఉన్నాడు. అంటే నిజంగా కూడా అసలు యాక్చువల్గా మరి ఏం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నారు, ఒకవేళ ముస్లింలను కనుక బీసీ రిజర్వేషన్లో పెడితే 100% మేము దాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో రిజర్వేషన్లు ఉన్నాయి, అందులో భాగంగా 25% రిజర్వేషన్లు బీసీలకు అంటే బీసీ కులాలకు సంబంధించి 4% రిజర్వేషన్ని ఈబీసీ కింద ముస్లింలకు రిజర్వేషన్ కల్పించింది. అయితే ఈ నేపథ్యంలో ఇదే కనుక పంపితే ఆ 4% సాకుగా చూపెట్టి మళ్ళీ పక్కకు పెట్టేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఏదేమైనప్పటికీ అయితే మొగుడు పిల్లలను కొట్టుకొని పిల్లలను బాయలేసినట్టు ఇప్పుడు ఈ పార్టీలు ఏమన్నా కానీ మొత్తం మీద బీసీలతో మాత్రం ఇట్లా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే నిజంగా ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఏంటంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగంలో లేవు, అది వాస్తవం. కాకపోతే ఏంటంటే మరి ఇక్కడ తీసుకొచ్చిండ్రు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు 4% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి మైనారిటీల కోసం ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొచ్చిండు. మరి తీసుకొచ్చిన తర్వాత ఇది ఏం చేస్తారు, తర్వాత ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానానికి మరి ఇక్కడ బీఆర్ఎస్ కానీ తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ ఆమోదిస్తాయా? ఇక్కడ ఆమోదించిన తర్వాత ఒకవేళ నిజంగా ఆమోదిస్తే ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడితే మరి దానికి ఎట్లా చేస్తారు? చట్టబద్ధత కల్పిస్తారా? రాజ్యాంగ సవరణ తీసుకొస్తారా అంటే తీసుకురావడం దానిపైన ఇంకా సందిగ్ధతనే ఉంది. ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కులగణనే వ్యతిరేకిస్తూ ఉంది, అంటే ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది? నిజంగా ఒకవేళ అట్లా జరగకపోతే ప్రత్యేకంగా ఇక్కడ 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఉందా? 9th షెడ్యూల్లో కనుక పెడితే, ఎందుకంటే తమిళనాడు రిజర్వేషన్లకు సంబంధించి 9th షెడ్యూల్లో వాళ్ళు పొందుపరిస్తే అక్కడ రిజర్వేషన్లకు ఒక రకమైనటువంటి భద్రత లభించింది. దీంతో 69% రిజర్వేషన్ అక్కడ తమిళనాడులో కొనసాగుతూ ఉంది. ఇదంతా కూడా ఈ ఒక చర్చ జరుగుతూ ఉంది. మొత్తం మీద రిజర్వేషన్లకు సంబంధించి అసలు ఏం చేస్తారు, ఏం కథ అనే దానిపైన ఒక చర్చ మొత్తం జరుగుతూ ఉంది.